ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, అందులో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వండాకి మన దగ్గర వచ్చింది. సో బండి ప్రాబ్లం ఏంటంటే మీటర్ పని చేస్తుందని చెప్పి మీటర్ ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీటర్ మళ్ళీ ఓపెన్ కూడా ఓన్లీ మీటర్ ఓకే ఉందా సార్? మీటర్ ఓకే ఉందా? మీటర్ అంతా ఓకేనా? ఓన్లీ మీటర్ చెక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ బండి వండాకి మన దగ్గర మీటర్ పని చేసి వచ్చాడు కస్టమర్. నేను ఓపెన్ చేసి కస్టమర్తో అడిగాను, ఓన్లీ చెక్ చేస్తున్నాను. సో మీటర్ గేర్ ఓపెన్ చేస్తా, ప్లాస్టిక్ గేర్ పోయినా మీటర్ కేబుల్ పోయినా కన్ఫర్మ్ చేసి చెప్పేస్తా ఫ్రెండ్స్. అది గేర్ ఫ్రెండ్స్, మన హోండా యాక్టివాలో మీటర్ కేబుల్ ఉంటుంది లోపల, మీటర్ చైన్ లోపల కేబుల్ లోపల ఉంటుంది. కట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇది. సో అందులో స్టక్ అయిపోయింది, ఇది కట్ అయిపోయింది. సో ఈ కేబుల్ పోయింది, కేబుల్ వేస్తున్నా ఫ్రెండ్స్. చిన్న అంటే దీనంతా ఇది ఒకటే సరిపోతుంది ఫ్రెండ్స్. చిన్న ట్రిక్ ఇది, మనం ఫాలో చేయాలి. కేబుల్ అన్నీ వేయకుండా మీ చైన్ వేసి సరిపోతుంది. దీన్ని మనం చైన్ వేసి క్లియర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీనికోసం మనం ఫ్రంట్ వైజర్ కూడా ఇప్పాలి. సో ఓపెన్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి కింద ఆయిల్ సర్కిలింగ్ లేకుండా అలా కంటిన్యూ అయ్యేసరికి వాటర్ పడి స్టక్ అయిపోయింది. దాన్ని మనం ఎప్పుడప్పుడు ఏం చేయాలంటే మన వెహికల్స్ జస్ట్ అలా ఓపెన్ చేసి చైన్ లోపల ఆయిల్ వేసింటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఓకేనా ఫ్రెండ్స్? మీ బండి కూడా ఏదైనా చేయాలి, మీటర్ ప్రాబ్లం రాకముందు చూసుకోవాలంటే సర్వీసింగ్ చేపిస్తాం కాబట్టి జనరల్ సర్వీసింగ్లో ఇట్లా ఆయిలింగ్ చేస్తాం కదా, స్టాండ్ కానీ చైన్ కానీ వీటి వాటికి చేస్తారు కదా. సో అందువల్ల సిబిఆర్ సార్, సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ సార్ రెడీ అయింది సార్. వాటర్ వాష్కి వెళ్ళింది 10 నిమిషాలు प्रोसेस आंदोलन अनिश ले गया, वाशिंग ले गया। बढ़िया चलने के लिए बनाया सेट। सर्विसिंग किया सिराज भाई, ఇది ఎల్ఈడి బల్బ్ ఉంది సార్. నార్మల్ బల్బ్ అనే వేస్తాం, ఎల్ఈడి బల్బ్ కాకుండా. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఈ బండిది చైన్ ఇలా కట్ అయిపోయింది. సో మీటర్ కేబుల్ తీసుకురా బిడ్డ. చూడండి ఫ్రెండ్స్, ఆ చైన్ ఇక్కడి పెట్టినా తీయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ బండిది ఈ విధంగా ఎందుకు ఖరాబ్ అయిందంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే లోపల ఇది రన్నింగ్ అయ్యే కొద్దీ వాటర్ అన్నీ పడుతుంటాయి కదా. సో ఇందులో వాటర్ వెళ్ళేసి డస్ట్ జామ్ అయిపోయి ఇలా మీటర్ స్టక్ అయిపోవడం జరిగింది. సో ఇందులో అయిపోయింది. మనం మళ్ళీ కంటిన్యూ చేసినామంటే ఇది 1 వే 3 వేసి ఇక్కడతోటి డైరెక్ట్గా లోపల ప్లాస్టిక్ గేర్లు ఉంటాయి, సెన్సర్ లోపల ఉంటాయి కదా, దగ్గర దగ్గర 3500 ఉంటుంది మీటర్. సో ఇందులో మనం చెక్ చేసుకున్నాం కాబట్టి సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇది మన ఈ విధంగా అంటే అప్పుడప్పుడు మనం సర్వీసింగ్ చేస్తాం కాబట్టి చైన్ మొత్తం బయటకు తీసి ఇట్లా ఆయిలింగ్ చేసామనుకోండి, ఇది పెడితే ఇలాంటి ప్రాబ్లం వచ్చేది కాదు. చిన్నది ఇప్పుడు చిన్నగానే అయిపోయింది. సో ఇలా కంటిన్యూ చేసి ఉంటే మనం ఇలా తిరిగేస్తే అపోజిట్లో తగిలి ప్లాస్టిక్ గేర్లు ఉండే లోపల అవి పోయినా అంటే మీటర్ ఖరాబ్ అవుతుంది. అవి వేయడానికి మామూలు జనరల్గా వేయరు, మీటర్ కొత్త వేయాల్సి. సో నాది చాలా అంటే మన చిన్న విషయంలో మనం ఫస్ట్ ప్రిపేర్ అయినామంటే ముందు మనకు బెటర్ ఉంటుంది. పెద్దగా అమౌంట్ కాకుండా చిన్న చైన్ ఎంత ఉంటుంది దగ్గర దగ్గర కేబుల్ వచ్చి 250 పడుతుంది ఫ్రెండ్స్. సో కేబుల్ వేసుకుంటే అయిపోతుంది. మన బండికి ఏదైనా మీటర్ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ బండి అయినా కానీ, సో BS6 కానీ BS4 కానీ BS5 కానీ ఓకేనా ఫ్రెండ్స్, తీసుకురండి. ఈ నెంబర్కి ఎన్ని డౌట్ ఉంటే కాల్ చేయండి. మనం ఏదైనా ఉంటే మీకు వెంటనే చేసి మీకు రెస్పాన్స్ అవుతాం ఫ్రెండ్స్. హోండా యాక్టివ్ కానీ, స్ప్లెండర్ కానీ, పల్సర్ కానీ, బుల్లెట్ కానీ, KTM కానీ, ఏ వెహికల్ అయినా కానీ, బుల్లెట్ 2 వీలర్స్లో ఏదైనా కానీ చూడండి ఫ్రెండ్స్. కొత్త కేబుల్ బేటా చూడండి ఫ్రెండ్స్, కొత్త కేబుల్ ఇప్పుడు వేస్తున్నాను నేను. వెంటనే మీకు కేబుల్ వేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్పీడ్గా వర్క్ అయింది. కస్టమర్ కూడా ఎంత అదే విధంగా నేను పని చేసి చూపెడతా ఫ్రెండ్స్. మీకు కొందరు మాటలు చెప్తారు, మన మాటలు చెప్పడం మనకు ఇష్టం లేదు. పని చేసి చూపెడతా ఫ్రెండ్స్. పని చేస్తేనే ఎదురు పర్సన్కి ఇష్టం. ముందలా ఓల్డ్ కేబుల్ ఫ్రెండ్స్. సో మీటర్ చైన్ వేసి చూడండి ఫ్రెండ్స్, పాత కేబుల్ చేశాను, కొత్త కేబుల్ వేస్తున్నాను. సో ఇప్పుడు అన్నీ వచ్చే సెన్సర్స్ ఉంటాయి కాబట్టి మనం ఫస్టే చూసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఆ చైన్ ఇక్కడికి మట్టిలో వేయద్దు, పైన ఉండాలి ఎప్పుడైనా ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మన కేబుల్ కొత్తది వేయడం జరుగుతుంది. సో చిన్నది అన్నీ ఏమి ఇప్పకుండా ఓన్లీ ఫ్రంట్ న్యూస్ ఓపెన్ చేసి స్టాప్.
చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా లోపల ఉంటుంది. ఇది దాన్ని మనకి తిరుగుతుంది, కనిపిస్తుంది మీకు ఫ్రెండ్స్. చూడండి అది లోపల పెట్టేస్తున్నా. సో కొత్త దాంట్లో ఆల్రెడీ లిక్విడ్ ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ వేసే అవసరం ఉండదు. ఇందులో దానికి సంబంధించిన ఎంత చైన్ కేబుల్ ఉంటుంది కదా, దాని కెపాసిటీ తగ్గినట్టు దానిలో లిక్విడ్ రెడీ ఉంటుంది కాబట్టి మెటల్ ఖరాబ్ కాదు. చూడండి ఫ్రెండ్స్, అలా మీటర్ రన్ అవుతుందా, డౌన్ చేయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా తిరుగుతుంది. ఓకే సూపర్ అల్లుడు. చూడండి ఫ్రెండ్స్, మీటర్ తిరుగుతుందా. సో అది అలా జరగడం వల్ల జరిగింది. సో నెక్స్ట్ టైం మనం ఏదైనా వెహికల్ ఉండని మీటర్ ఏమన్నా డౌన్ ఉంటే అప్పుడప్పుడు కూడా ఫస్ట్ టైం మనం మేల్కొని ఐరన్ చేపిస్తే గ్రీస్ పెట్టినా పర్లేదు. ఆ లిక్విడ్ ఇబ్బంది స్ప్రే వస్తుంది, ఆ స్ప్రే కొట్టినా పర్వాలేదు. సో మన దగ్గర కొత్త మోడల్లో BS6లో కూడా చాలా మందికి ప్రాబ్లం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మన రాజు బైక్ నచ్చినట్లయితే కంటిన్యూటీ ఇచ్చాను. మీకు నచ్చినట్లయితే మన రాజు బైక్ టీంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఫ్రెండ్స్కి ఈ గల్లీ నుండి డెలివరీ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ప్లీజ్ రాజు బైక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా హెల్తీ బెల్ బటన్ కొట్టండి ఫ్రెండ్స్. బాయ్.